స్వచ్ఛందంగా మన ప్రాంతాల్లో మనం సేవ చేసే అలవాటు, లక్షణం, అలాగే ఆ సేవలో వచ్చే తృప్తిని పొందే యువతీ యువకులను ప్రోత్సహిస్తూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్రమంతా 2,60,000. ఎవరైతే ఇంతకుముందు గతంలో ఎవరు ఊహించండి 50 ఇళ్ల నుంచి 100 ఇళ్ల వరకు ఒకరు ఆ వాలంటీర్లు ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా తలలో నాలుకలాగా పెద్దవాళ్లకు కుటుంబాల్లో పేద కుటుంబాలకు అందరికీ అండగా ఉంటూ భావి తరం ఒక రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైన భావి తరాన్ని ఒక యువతను జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఉద్యోగం కాదు, సేవలో ప్రజా సేవలో ఉండే తృప్తిని ఆ యువతి యువకులు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ప్రతి నెల 1వ తేదీ వచ్చేసరికి తెల్లవారుజామున పోయి డోర్ కొడుతున్నారు. అవ్వలకు తాతలకు పెన్షన్ చేతిలో పెడుతున్నారు. చిన్నపాటి ఇదైనా అవసరమైన వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చేసి సెక్రటేరియట్కి తీసుకొచ్చి పని చేయించి మళ్ళీ ఇస్తున్నారు. కరోనా వీటన్నిటికీ బహుశా ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా కరోనాను ఎదుర్కొన్న తీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. దాన్ని రాసి సువర్ణాక్షరాలతో రాయొచ్చు. దేశమంతా స్టడీ చేసింది. మనకు తెలుసు తెలంగాణ నుంచి పక్కన ఉన్న తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాలో పోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. దానికి ముందు ఐడెంటిఫికేషన్ కానీ ఇంటికి వచ్చి వాళ్ళే చూస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటేనే భయపడే రోజుల్లో, ఇంట్లో పోయి కరోనా వస్తేనే పక్కన తప్పించుకుని రూమ్లో పెట్టిన రోజుల్లో వాలంటీర్లు ప్రతి ఇంటి తలుపు వచ్చి పేద పెద్ద తారతమ్యం లేకుండా ఈరోజు అడుగుతున్నారు, మాకు మీ ఇవి అక్కర్లేదు, మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు. ఆ రోజు కూడా ఆ రోజు 100కు 100% అందరూ కూడా ఈ సేవలు ఉపయోగించిన వాళ్ళే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ. ఆ రోజు వాలంటీర్లు వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టి ప్రతి ఇంటి తలుపు తగ్గి ఎక్కడైనా కరోనా దీని ప్రభావం ఉంటే దాన్ని అవసరమైన ఇచ్చి ఆ డేటా తీసుకొచ్చి తర్వాత వాళ్ళకి అవసరం బాబోని చూస్తూ అప్పుడు కూడా క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఏది ఒక్కటి ఆపకుండా ఇస్తుంటే అవన్నీ ఇళ్లకు ఇంత పని చేస్తారు. గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన పెద్ద మనిషి ఈరోజు కొత్త వ్యవస్థలకు జీవం పోసి ఉన్న వాటిని పరిపుష్టం చేసి ఒక జవాబుదారీతను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈరోజు. ఇది తేడా. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఏ వ్యవస్థ అయితే నాడీ వ్యవస్థ పనిచేసినట్టు సెక్రటేరియట్ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పనిచేస్తున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, నిలబెట్టుకోవాల్సింది. దాన్ని చూసి భయంతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఇది, ఈ ప్రభుత్వానికి బలం ఇది. కింది వరకు ఈ సిస్టమ్ డోర్ టు డోర్ వరకు వెళ్ళింది. ఇది పకడ్బందీగా ఉంటే ఆయన ఆలోచనలన్నీ అమలు అవుతున్నాయి. కాబట్టి దాన్ని దెబ్బతీయాలి, నీరు మార్చాలి, నిర్వీర్యం చేయాలి, భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతవరకు పరితీరించారంటే అసలు వాలంటీర్లు అంటేనే దారి దోపిడీ కాదు అన్నట్టు, లేక వాళ్ళు ఎవరు ఏదో మీ ఇంట్లో ఎవరు తప్పుకుంటారో జాగ్రత్తగా చూడండి. అంటే వీళ్ళు సమాజ ద్రోహుల, దేశ ద్రోహుల, ఎక్కడికి పోతున్నారో అర్థం కావట్లేదు. బాధ్యతలు వదిలేశారు, రాజకీయం కోసం బాధ్యతలు వదిలేశారు, ఇంకోటి పోయారు ఈ నాయకులు. ఆఖరకు ఏదైతే ఈ సమాజానికి అవసరమో డెలివరీ మెకానిజం పర్ఫెక్ట్గా చేసిన ఇది ఇంకొక గవర్నమెంట్ ఎవరు వచ్చినా ఉపయోగపడదు, ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది. దాన్ని ధ్వంసం ఎట్లా చేయాలా, వాళ్ళను డిమారలైజ్ ఎట్లా చేయాలా, ప్రజలను భయభ్రాంతులను ఎట్లా చేయాలా, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా డీపెన్ చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అట్లా అంటే ఆయన ఆలోచనలో ఆశయాలను ఎట్లా డీపెన్ చేయాలా, ప్రభుత్వం పథకాలన్నీ ఎట్లా ఒక కుట్రతో విష ప్రచారం మొదలు పెట్టారు. ఈరోజు ఆ మీడియాలో చూస్తే అసలు నన్ను అడిగితే ఈ 90% మంది బెనిఫిట్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ
ఇది అందజేస్తున్న వ్యవస్థ కాదు. ఆ మీడియాను ఎక్కడికెక్కడ బాయ్కాట్ చేసి, ఎందుకంటే మీడియా కాదు, తెలుగుదేశం పార్టీ కరపత్రాలాగా తయారయ్యారు.